ఓకే. సో, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే చాలా మంది ఫ్రెషర్స్‌కి అసలు ఈ ప్లాట్స్ గురించి కానీ, క్యాపిటల్ ఏరియాస్ గురించి కానీ ఏమి ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. సో, మనం బేసిక్స్ నుంచి కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుందాం సార్. అసలు యాహ్! క్యాపిటల్ ఏరియాకొచ్చేసరికి వాట్ ఈస్ దిస్ క్యాపిటల్ ఏరియా? సో, క్యాపిటల్ ఏరియా అనగానే మనకి అసలు ఈ మోడల్ అమరావతి మోడల్ అనగానే ఇట్స్ వరల్డ్ క్లాస్ ఎకనామిక్ మోడల్ అన్నమాట. ఒక హ్మ్. ఫైనాన్స్ మోడల్ తీసుకున్న, ఎకనామిక్స్ పరంగా తీసుకున్న ఈ ఈ టైప్ ఆఫ్ మోడల్ అనేది ఎక్కడ రాలేదు ఒక రకంగా చూసుకుంటే. సో, ఈ మోడల్ ఏంటి అంటే ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్‌కి ఏదన్నా పని చేయాలి, ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలనుకోండి, హ్మ్. వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ అని చెప్పి లీగల్‌గా సో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ పరంగా హ్మ్. ఆళ్ళు ల్యాండ్ తీసుకోవడం జరిగిద్ది. దానికేంటంటే ఆళ్ళు కాంపెన్సేషన్ ఇస్తారు. లేపోతే కొంత రీసెటిల్మెంట్, రీహాబిలిటేషన్ పరంగా ఎక్కడన్నా ఒక చిన్న పోర్షన్ ఆఫ్ ల్యాండ్ చూపించడం గానీ అలా జరిగిద్దనమాట. ఓకే. దానికి ఏంటంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ గవర్నమెంట్ కాంపెన్సేట్ చేయాలి. ఇప్పుడు ఇన్ని ఏకర్స్ తీసుకున్నారనుకోండి, ఒక సిటీతో వస్తున్నారు, సిటీ కావాలనుకున్నారు క్యాపిటల్ హ్మ్. డెవలప్మెంట్‌కి. మరి ఆళ్ళకి ఒక 30,000 ఎకరాలు, 35,000 ఎకరాలు కావాలనుకోండి. అన్ని ఎకరాలు వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్‌లో తీసుకుంటే చాలా చాలా డబ్బులు కట్టాలి కదా గవర్నమెంట్. మరి ఆ కట్టే సిచ్యువేషన్ ఉండాలి అంటే స్టేట్ బడ్జెట్ ఎంత ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఎంత ఉంది అని చూసుకోవాలి కదా. ఆ లెవెల్లో చూసుకోవాలి. అందుకని వీళ్ళు బాగా చాలా నీట్ గా థింక్ చేసి హ్మ్. ఈ ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ తో వచ్చారు. ఎప్పుడైతే ఈ ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ తో వచ్చారో వరల్డ్ లోనే ఎక్కడ జరగని విధంగా సో ఒక 33,000 సో అరౌండ్ 35,000 ఏకర్స్ పూలింగ్ కి ఇస్తాం జరిగింది అనమాట. అంటే అక్కడ 29 విలేజెస్ లో ఉన్న పీపుల్ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ల్యాండ్స్ మేము క్యాపిటల్ కి ఇస్తున్నాం, మీరు కావాలి కాబట్టి మీకు క్యాపిటల్ కి వాలంటరీగా ముందుకు వచ్చి వాళ్ళు నమ్మకం అనమాట. ఆల్రెడీ ఏంటంటే హైదరాబాద్ ఎలా గ్రో అయిందో చూశారు కాబట్టి అవునవును. రేపు ఫర్దర్ గా ఇక్కడ అంతా క్యాపిటల్ కి ఒక స్టేట్ కి క్యాపిటల్ కావాలి కాబట్టి వాళ్ళ ల్యాండ్స్ ని ఈ పూలింగ్ సిస్టమ్ లో ఇష్టం జరిగింది.